ఆనంద దర్శన్కి శరణ్యకు ఫస్ట్ నైట్ కూడా జరిపించడంతో ఇదంతా చూస్తున్న అనన్యకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఈ ఆనంద భైరవి కుటుంబం ఇలా ఒకటిగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలి అని చెప్పి కాంచనతో అంటూ ఉంటే, ఇంకా నువ్వు ఏం చేయగలవు? అక్కడ ఆనంద భైరవి నీ ప్లాన్ని తిప్పికొట్టి సమీరతో జరగాల్సిన పెళ్ళిని శరణ్యతో మరోసారి జరిపించింది. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఏం చేయగలనని అనుకుంటున్నావో? రేపో మాపో తల్లి మాటకు విలువిచ్చి ఆ శరణ్యతో కాపురం కూడా చేస్తాడు. ఇంత జరుగుతూ ఉంటే ఇంకా నువ్వేం చేయగలవు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఈ అనన్య దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఈరోజే చూపిస్తాను. మారిపోతున్న దర్శన్ని మళ్ళీ సమీర వైపుకి మళ్ళీలాగా చేస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక తర్వాత దర్శన్ గదిలో ఒంటరిగా ఉండగా దర్శన్ దగ్గరికి అనన్య వస్తుంది. మరిది గారు అని చెప్పి అనన్య మాట్లాడుతూ ఉంటే, వదిన గారు ఎందుకు వచ్చారు అని చెప్పి దర్శన్ మండిపడుతూ ఉంటాడు. జరిగిన దానికి మీరు నన్ను క్షమించాలి మరిది గారు. ఇలా జరుగుతుందని నేను కూడా అస్సలు అనుకోలేదు. నేను మీకు సమీరాకి పెళ్లి జరగాలని చెప్పి చాలా కోరుకున్నాను. పెళ్లి ఏర్పాట్లు కూడా దగ్గరుండి మరీ చేశాను. కానీ చివరి క్షణంలో అత్తయ్య గారు వచ్చి ఇలా మొత్తం కూడా మార్చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అనన్య బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం బాధపడుతున్నట్టుగానే అక్కడ మనకంటే రెట్టింపు సమీర కూడా చాలా బాధపడుతుంది. పాపం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంది. ఒక్కసారిగా కలలన్నీ కూడా కరిగిపోవడంతో సమీర కుమిలి కుమిలి బాధపడుతుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, సమీర బాధపడుతుందా? నేను ఎన్నోసార్లు తనకి సారీ చెప్తామని ఫోన్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటాడు. ఇంకేం మాట్లాడుతుంది మరిది గారు? మీ అమ్మగారు ఆల్మోస్ట్ తన ప్రాణాలు తీయబోయారు. అటువంటప్పుడు ఇంకా తను ఏం చేస్తుంది? మీరు ఈ ఇంట్లో ఉన్నంత వరకు సమీరని కలవలేరు, సమీర మీరు ఒకటి కాలేరు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే శరణ్యతో కలిసి మీరు వేరు కాపురం పెడితే అయినా సమీరని మీరు కలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నాను అని అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ అనన్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అవును, నేను శరణ్యం తీసుకొని వేరు కాపురం పెడితే నచ్చిన టైంకి నచ్చిన చోట సమీరాన్ని కలవచ్చు. ఇంట్లో నన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. మరిది గారు ఇంతలో ఆలోచిస్తున్నారంటే నా బుట్టలో పడినట్టున్నారు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. మీరే ఒకసారి ఆలోచించండి మరిది గారు. ఇక్కడ అత్తయ్య గారు ఉన్నంత కాలం మీ మీద నిఘా పెడుతూనే ఉంటారు. మీరు ఏ టైంకి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. అలా కాకుండా మీరు వేరే ఇంటికి షిఫ్ట్ అయితే అప్పుడు అత్తయ్య గారు మిమ్మల్ని ఆపలేరు అని చెప్పి అనన్య దర్శన్కి సలహా ఇస్తుంది. ఇక అలా అనన్య సలహా ఇచ్చి వెళ్ళిపోతూ, ఆనంద భైరవి కుటుంబంలో ఇప్పుడే చిచ్చు పెట్టాను. ఆ చిచ్చు కారు చిచ్చులాగా కుటుంబం మొత్తాన్ని దహించే సమయం ఎంతో దూరంలో లేదు అని చెప్పి అనన్య తనలో తాను ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అలా అనన్య అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత దర్శన్ బయటకు వెళ్తూ ఆనంద భైరవితో, అమ్మ నేను జూబ్లీ హిల్స్లో ఉన్న మన ఫ్లాట్ని క్లీన్ చేయించాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంత సడన్గా ఆ ఫ్లాట్ ఎందుకు నాన్న క్లీన్ చేయించావో? అంత అవసరం ఏమొచ్చిందని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, ఎందుకంటే నేను శరణ్య ఇద్దరం కూడా ఆ ఇంటికి త్వరలో షిఫ్ట్ అవ్వబోతున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఇంత త్వరగా నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అసలైనా ఇక్కడ నీకేం తక్కువైంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అమ్మ దయచేసి నన్ను కారణాలు అడగద్దు, నేను ఏమి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అని దర్శన్ అంటూ ఉంటాడు. కానీ నువ్వు ఇక్కడున్న ఎమోషన్ని, అటాచ్మెంట్ని తెంపేసుకొని వెళ్ళిపోతానని అంటున్నావు. అటువంటప్పుడు అడగకుండా ఎలా ఉంటారనుకున్నావు దర్శన్ అని చెప్పి
రోహిత్ అంటూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్ రోహిత్ మీద మండిపడుతూ, ఇది నా పర్సనల్ ఇష్యూ, ఇందులో ఎవరు కలగ చేసుకున్నా కూడా నాకు అస్సలు నచ్చదు అని చెప్పి అంటూ ఉంటాడు. నాన్న దర్శన్, ఏంటి నాన్న అలా మాట్లాడతావో? మనమందరం ఒకటే కుటుంబంగా ఎన్నో ఏళ్ళుగా కలిసి ఉంటున్నాము. అటువంటిది నువ్వు ఇంత సడన్గా శరణ్యం తీసుకుని వేరు కాపురం పెట్టడం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. పెద్దమ్మ, దయచేసి ఎవరు కూడా ఇక ఈ విషయం గురించి నన్ను ఎక్కువగా అడగద్దు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. ఒకవేళ శరణ్యతో నేను వేరు కాపురం పెట్టుకోవడానికి మీరు ఒప్పుకోకపోతే అప్పుడు ఒక పని చేయండి, శరణ్యకు నాకు విడాకులు ఇప్పించేయండి. అప్పుడు శరణ్యను వాళ్ళ పుట్టింటికి పంపించేయచ్చు. నాకు నచ్చినట్టుగా నేను ఉండొచ్చు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దర్శన్ మాటలకి శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దర్శన్, చూడమ్మా, సాయంత్రం వరకు మీ నిర్ణయం ఏంటో నాతో చెప్పండి. ఒకటి, నేను వేరు కాపురం పెట్టడమా, లేదంటే శరణ్యకు నాకు విడాకులు ఇప్పించడమా, ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక లీలావతి ఆనంద భైరవితో, ఆనంద, అసలు దర్శన్ ఎందుకు ఉన్నట్టుండి మళ్ళీ ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేస్తున్నైనా దర్శన్ మనసు మారుతుంది, శరణ్యతో ప్రేమగా ఉంటాడేమో అనుకున్నాను, కానీ దర్శన్ ప్రవర్తన మళ్ళీ మొదటికి వచ్చింది. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న అనన్య ఎంతో సంతోషపడిపోతూ, ఆనంద భైరవి, నువ్వు కుప్పకూలి ఏడుస్తున్నావా? నీలో నేను చూడాలనుకున్నది ఇదే. లేదంటే నా ప్లాన్ని తిప్పికొట్టి నీ కొడుక్కి కోడలికి మళ్ళీ పెళ్లి జరిపిస్తావా? నా కళ్ళ ముందు అందరూ సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టడమే నా లక్ష్యం. అందుకే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే ఇలా నీ కొడుకుతో వేరు కాపురం పెట్టించే ఆలోచన చేశాను. అక్కడ వేరు కాపురం పెట్టిన తర్వాత నీ కొడుకు శరణ్యని మహారాణిలాగా చూసుకుంటాడు అనుకుంటున్నావా? ఆ సమీరని ఇంటికి తీసుకొచ్చి సరసాలాడుతూ శరణ్యకి అనుక్షణం నరకం చూపిస్తాడు అని చెప్పి అనన్య ఇక తనలో తాను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. శరణ్య ఏడుస్తూ ఆనంద భైరవి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, మీరేమీ బాధపడకండి అత్తయ్య గారు, దర్శన్ గారితో కలిసి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఆయన నిర్ణయానికి నేను తల వంచుతాను అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ శరణ్య అని చెప్పి ఆనంద బాధపడుతూ ఉంటుంది. కుటుంబం విడిపోతున్నందుకు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను అత్తయ్య గారు, కానీ మనమేమీ శాశ్వతంగా విడిపోవడం లేదు. కేవలం దర్శన్ గారిలో మార్పు తీసుకొచ్చేంత వరకే నేను ఆయనతో కలిసి వేరు కాపురం పెడతాను. నెమ్మదిగా ప్రేమతో ఖచ్చితంగా ఆయన మనసు గెలుచుకుంటాను. ఆయన మనసు మార్చి మళ్ళీ ఈ ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. మరోపక్క దర్శన్ సమీరకి ఫోన్ చేస్తాడు. సమీర, జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను మరొకసారి నాకే శిక్ష వేసుకొని శరణ్య మెడలో తాళి కట్టాను, అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు. ఇప్పటికీ నువ్వంటే నాకు ఎంతో ప్రేమ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక చాలే ఆపు దర్శన్, ప్రతిసారి ప్రేమ ఉంది అంటూ మాటల్లో చెప్తావు కానీ చేతల్లో చెయ్యట్లేదు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. లేదు సమీర, నీకోసమే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మా ఇంటి నుండి వచ్చేసి వేరు కాపురం పెట్టబోతున్నాను. శరణ్యం తీసుకొని జూబ్లీ హిల్స్లో ఉన్న మా ఫ్లాట్కి వచ్చేస్తున్నాను. అప్పుడిక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు. అమ్మ కూడా అక్కడ ఉండదు కాబట్టి మనకిక ఏ అడ్డు ఉండదు. నువ్వు కూడా మా ఇంటికి రావచ్చు. ఆ శరణ్య మనమిద్దరం ఒకటవ్వకుండా ఏమీ చేయలేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమా దర్శన్? నా కోసం నువ్వు ఇంట్లో నుండి వచ్చేస్తున్నావా అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, అవును సమీర, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు
ఇంట్లో నుండి వచ్చేసేది కూడా నీకోసమే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, సరే దర్శన్, ఇప్పటి వరకు నువ్వు నాకు ఎక్కడ పూర్తిగా దూరం అయిపోయావని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు ఈ వార్త చెప్పిన తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాను అని సమీర ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు దర్శన్ ఆనంద్ భైరవితో, అమ్మ ఉదయం నేను చెప్పిన విషయం గురించి ఏం చేశారు అని అంటూ ఉంటే, ఇకప్పుడు ఆనంద్ భైరవి దేని గురించి దర్శన అని చెప్పి అంటూ ఉంటుంది. దేని గురించి ఏంటమ్మా, శరణ్యం తీసుకొని నేను వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నాను కదా, ఆ విషయం గురించి అని దర్శన్ అంటూ ఉంటే, ఇకప్పుడు ఆనంద్ భైరవి, సరే దర్శన్, నువ్వు అంతలా నీ భార్యతో కలిసి వేరు కాపురం పెట్టాలని కోరుకుంటున్నావు కదా, సరే అలాగే నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే రోహిత్, వద్దు దర్శన్, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటే, అవును దర్శన్, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు ఈ ఇంట్లో నీ భార్యతో కలిసి సంతోషంగా ఉండడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మేమే ఇంటి నుండి వెళ్ళిపోతున్నాం అని రోహిత్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద రోహిత్ అని చెప్పి అంటూ ఉంటుంది, అవును పెద్దమ్మ, దర్శన్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దర్శన్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నా భార్య అనన్యను తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని రోహిత్ అనగానే అప్పుడు అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, దర్శన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాలనుకుంటే నా మొగుడేంటి ఇలా షాక్ ఇచ్చాడు అని చెప్పి అనన్య అనుకుంటుంది. దాంతో లీలావతి, అవును ఆనంద, ఇది నువ్వు కష్టపడి సంపాదించి కట్టించిన ఇల్లు, నీ తర్వాత ఈ ఇల్లు దర్శన్కే చెందుతుంది, మరి అటువంటప్పుడు ఈ ఇంటి నుండి దర్శన్ వెళ్ళిపోవడం ఏంటి, అందుకే దర్శన్ వెళ్ళడం కరెక్ట్ కాదు, మేము వెళ్ళిపోవడమే కరెక్ట్ అని లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద అక్క అని చెప్పి అంటూ ఉంటే, నాకు తెలుసు ఆనంద, కొన్నేళ్లుగా ఈ కుటుంబం విడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి నువ్వు చాలానే ప్రయత్నాలు చేశావు, కానీ ఇప్పుడు విడిపోవలసిన పరిస్థితి ఏర్పడింది, మనమేమి శాశ్వతంగా విడిపోవడం లేదు, మనం ఎక్కడున్నా సరే అలాగే ప్రేమగా ఎప్పటిలాగే ఉంటాము, కాకపోతే పరిస్థితులు చక్కబడే వరకు మేము వేరే ఇంట్లో ఉంటాము ఆనంద, దయచేసి మేము తీసుకున్న నిర్ణయాన్ని కాదనకు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. రేపు ఉదయమే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక అలా దర్శన్కి రోహిత్ ఊహించని షాక్ ఇస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే లీలావతి, అనన్య, రోహిత్ వీళ్ళందరూ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంత పెద్ద ఇంట్లో నుండి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి అనన్య అనుకుంటుంది. కాంచన అనన్యతో, వసే అనన్య, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది, ఆ దర్శన్ గారిని ఇంట్లో నుండి వెళ్ళగొడతానని చెప్పి చివరకు మనమే వెళ్ళిపోయేలాగా చేసావు అని చెప్పి కాంచన అనన్యాన్ని తిడుతూ ఉంటే, మా అత్తయ్య, మా ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు ఊహించలేదమ్మా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఏమండి, మనం ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటండి, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అనన్య రోహిత్కి చెప్తూ ఉంటుంది. లేదనన్య, మన వల్ల దర్శన్, పిన్ని వీళ్ళు ఇబ్బంది పడకూడదు, అందుకే మనం కొద్ది రోజుల పాటు వేరే ఇంట్లో ఉండాల్సిందే అని చెప్పి ఇక ఒక చిన్న ఇంట్లోకి అనన్యని, లీలావతి వాళ్ళను రోహిత్ తీసుకుని వెళ్తాడు. ఇక ఇల్లంతా కూడా బూజు పట్టేసి ఉండడంతో, అమ్మ అనన్య, కాస్త ఈ ఇల్లు అంతా క్లీన్ చేయమ్మా, మనం ఇక మీదట ఇక్కడే ఉండబోతున్నాం అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. దాంతో అనన్య, అత్తయ్యగారు, ఈ ఇంట్లో ఎవరైనా ఉంటారా, ఇది మన ఇంట్లో పని చేసే వాళ్ళు ఉండే ఇల్లు లాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, అనన్య, ఆ డబ్బు, ఆ పలుకుబడి అదంతా కూడా ఆనంద వల్ల మనకు వచ్చింది, అంతేకాని అదంతా మనకు చెందింది కాదు, ఇకపై ఇలా ఉండడమే మనం అలవాటు చేసుకోవాలి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక అనన్య ఆ ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ నడుం పట్టేయడంతో, అమ్మో, అనవసరంగా
ఆ దర్శన్ని వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసి నా వేలితో నా కంటిని పొడుచుకున్నాను అని చెప్పి ఇక అలా అనన్య వెట్టి చాకరీ చేస్తూ పని మనిషిలాగా ఆ ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. రోహిత్ అనన్యతో, అనన్య నిన్నెలా బయటకు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాను, సారీ, కానీ ఆ కంపెనీ మొత్తం కూడా మా పిన్నిది, అందులో నేను కేవలం ఎంప్లాయీని మాత్రమే. ఒక ఎంప్లాయీకి వచ్చే జీతానికి నేను నిన్ను ఇలాగ మాత్రమే చూసుకోగలను. త్వరలోనే జీతం పెరిగిన తర్వాత అప్పుడు ఇంతకన్నా మంచి ఇంట్లోకి నిన్ను తీసుకుని వెళ్తాను. అప్పుడు మనం పని మనిషిని కూడా పెట్టుకోవచ్చు. అప్పటి వరకు దయచేసి అడ్జస్ట్ అవుతూ ఇంటి పనులన్నీ కూడా నువ్వే చేయాలి. ఎందుకంటే అమ్మకి నడు నొప్పి, మోకాళ్ళ నొప్పులు తెలుసు కదా అని చెప్పి రోహిత్ అనన్యకి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అనన్య సరే అండి, తప్పకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా రోహిత్ థ్యాంక్ యూ అనన్య, నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం అంటూ అనన్యని పొగుడుతూ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో అనన్య ఇంట్లో అంట్లు తోముతూ, ఇల్లు ఉడుస్తూ, బట్టలు ఉతుకుతూ, ఇంటి చాకరీ మొత్తం కూడా చేస్తూ అనవసరంగా నా గొయ్యి నేనే తవ్వుకున్నాను, హ్యాపీగా ఆ ఇంట్లోనే ఉండుంటే పని మనిషి వండి పెట్టింది తింటూ దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేదాన్ని అని చెప్పి అనన్య అనుకుంటుంది. ఇక ఆ విధంగా అనన్యకు బుద్ధొచ్చేలా చేయడం కోసమని ఆనందభైరవి సూపర్గా ప్లాన్ చేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.